ఎవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు శ్రమయైనను శత్రువైనను శ్రమయైనను శత్రువైనను ఇట్లు నన్ను వేరు చేయలేరు ఇట్లు నన్ను వేరు చేయలేరు యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా హల్లెలూయా 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 ఏం చేశానయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చాను హల్లెలూయా హల్లెలూయా చేసినయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని ఏ మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని ఏం చేశానయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని ఏం చేశానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని జ్ఞానమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటనిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా జ్ఞానమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా ఎన్ని ఇచ్చినా నిన్నే నేను పరిచానా నిన్నే ఎదిరించానా ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా నిన్నే ఎదిరించానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని చెప్పుతానయ్యా నీ కోసం నీ బ్రతుకు చూస్తావని ఏం చేశావయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏ మోసావయ్యా నీ కోసం నీవు నన్ను చూస్తావని బిగ్గరగా తప్పకతో ఘనమిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా స్వంత నిలిపవయ్యా ఓ
ఓకేనా? ఇంకా అక్కడ పెట్టాలా? అక్కడ పెట్టుకున్నాడు. వస్తలే ఎందుకో? లైవ్ చేస్తున్నా. హల్లెలూయా. పాటల బుక్ లో నుంచి 82వ పాట, చిరకాల స్నేహితుడా అనే పాట పాడి దేవదేవుని మాయపరుచుకున్నాం. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవై, నీ స్నేహము చాచేయా, ఆది ప్రియ ప్రభువు కచేసయ్యా, చిరకాల ప్రేమ
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం పాటలు పాడి దేవుని నామాన్ని కీర్తించడం జరిగింది. స్మైల్ సాక్ష్యాల సమయం. గతించిన వారం నుండి ఈ వారం వరకు ఇలా చేసిన మేలును తెలియజేస్తూ దయచేసి త్వరగా దేవుని నాకు ఎక్కువ సమయం లేదు. ఈరోజు ప్రభు వల్ల ఆదరణ కూడా ఉంటుంది కాబట్టి మనం సమయాన్ని దయచేసి త్వరగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాక్ష్యాలు రండి. నా కాలం క్యాప్చర్ అయిపోతుంది. దేవుడు అంత ప్రొఫైల్ మన ఆర్థిక ఎంతో కావాలి కానీ దేవుడే చూడాలి. ఎంత ఉందా కానీ డబ్బు ఉందా కానీ పని కానీ దేవుడు క్యాల్కులేట్ మనం ఎంతో గొప్పగలుగుతుంది. మా పిల్లలు కూడా అలాగే అవ్వారండి. యాక్సిడెంట్ కూడా డబ్బు తెలియదు అవి కూడా దేవుడు ఎంత గొప్ప చూశాడు. మమ్మల్ని కూడా ప్రియపు దేవుడు కంపెనీకి వెళ్ళిపోమన్నాడు కూడా మేము వెళ్ళకుండా దేవుడు ఎంత గొప్ప చేయాడు. యాకోబు అన్న గారి గురించి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత రీతిగా అన్న యొక్క కాలు గాయాన్ని స్వస్థపరిచారు. మీ అందరికి చూపించారు. అన్న చెప్పిన ప్రార్థన అవసరం మీరు అందరికి జ్ఞాపకం చేస్తున్నాండి. దేవుని నామానికి దేవుడిచ్చిన మా కృపను బట్టి మరి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మరి నేను వచ్చి 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో దేవుడు ఎంతో కాచి కాపాడి నా పని పాటల్లో ఎంతో తోడు ఉండినట్టు నేను అందుని బట్టి మీకు అందరికీ వందనాలు. మరి నేను చెప్పబోయే సమయం లేదు. మా కుమారునికి ఎన్నో రోజుల నుంచి సంబంధాలు చూస్తున్నాం. దేవుని మా కృప మరి ఎక్కడుందో వాడికి జత పడతాలని దేవుడికి తెలుసు. మీరందరూ కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని. ఎందుకంటే సంఘం ప్రార్థన బలమైన ప్రార్థన. అందుకోసమే నేను మీకోసం అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మా బాబు పేరు అనిల్ కుమార్. నా పేరైతే తెలుసు మీకు, జాషువా. మాది డిచ్పల్లి, అమృతపూర్ గ్రామము. ఓకే, ఇది దేవుడు మరి నాకు అవసరతని ఆయన చేసేలాగా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఉన్నామనుకో. ఉంచుకోన్నాను. అలాగే రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఉన్నారు, సంఘ స్థానాలకు ప్రత్యేకంగా ఉన్నారు. అలాగే మా కాకినాడ లక్ష్మి గారి గురించి చెప్పిన ఆవిడ ఇప్పుడు ఆర్ఎస్లో ఉన్నారు. ఇల్లు గురువారం నాడు శుక్రవారం నన్ను వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నాను. రేపు 10ంటికి డబ్బులు కట్టడం జరుగుతుంది. పిల్లలు ప్రయాణించడంలోని ఇంట్లో వాళ్ళని వెళ్ళిపోతున్నారు. తిరిగి ఆఫీస్ వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. 8 కట్టమంటే ఆఖరికి మాట్లాడి 4,000 కాడికి మాట్లాడుకుని చెప్తాయి. దేవుడు ఎంతో సహాయం చేసేలాగా తొందరగా వెళ్ళిపోయాలని ప్రయాణిస్తున్న గట్ట మీరే ప్రార్థన సహాయం కోసం పాప ఇంకోటి చిన్న పాపగానే తెలిసిన వచ్చింది. మళ్ళీ ఆగిపోయింది. దాని నుంచి తెలిసిన
మ్యారేజ్ చేసుకున్నాం మా చిన్నప్పుడు మీ అందరూ ప్రార్థన సహాయం చేసి మీతో పాల్గొనడం దయచేసి ఇంకో రెండు త్వరగా రండి. హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే మొన్న 3 డేస్ బ్యాక్ నాకు అయిపోయింది. సైడ్ నుంచి వచ్చి నేను రూమ్‌లో కూర్చున్నా. వచ్చేటట్టు చేయొద్దండి. ఖచ్చితంగా సాక్ష్యం చెప్పుకుంటా అని చెప్పిన. పోయిన హాస్పిటల్ పోయిన మరుక్షణమే డాక్టర్ గారికి ఏం లేదు, కంట్రోల్ అయింది. మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇంతటి గొప్ప కార్యం చేసినందుకు దేవునికి నా దగ్గర నేను వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ ఉన్న కూడిన సంఘస్థులందరికీ నా వందనాలు. దయచేసి ఇంకెవరైనా ఉన్నారా? లేదంటే మనం ముందుకెళ్దాం. ఈ సమయంలో చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తము మన మధ్యలో ఉన్న మాణిక్యమన్న ముందుకొచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, వందనాలయ్యా. ఒకసారి నీ మహాగొప్ప కృప చేత, నీ ప్రేమ చేత, నీ సన్నిధానములో మమ్మల్ని నడిపించినటువంటి వందనాలు. జ్ఞాపకం చూసుకుని కృప చేత వారిని ఆదరించము, వారి అక్కర్లను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపరచము, స్థిరపరచము, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు, మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు కనుక తండ్రి, నీవే నీ మంచి ఆలోచనలు తలంపుల చేత స్థిరపరిచి, బలపరిచి, నడిపించమని, నిలబెట్టమని ఇంకా ముందున్న సమయం అంతా ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవే నీ కృప చేత నాయన, నీ సాధనములో, నీ ఆధనంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు పరిశుద్ధ దివ్య నామమున నిన్ను అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనం అందరము లేచి నిలబడినట్లయితే మనం కీర్తనలు బైబిల్ పఠనం చేసుకుందాము. కీర్తనలు 23వ కీర్తన సహోదరులు బ్రదర్ స్వామి గారు ఉత్తర ప్రత్యుత్త రీతిగా చదివి వినిపిస్తారు. బ్రదర్ స్వామి గారు. ఇది నామకు స్తోత్రం కలుగును గాక. దీని యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరంలో చదువుకుందాం. లాస్ట్ వచనం నా అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీవు చిరకాలము ఎక్కువ మందిరములో నేను నివాసము చేసేదాన్ని. దేవుడి వాక్యము దీవించును గాక. అలాగే నిలబడి మనం స్తుతి ఆరాధనలో వెళ్దాము. దేని బిడ్డలారా, మన మధ్య దైవజనులు రాజ్ కుమార్ అన్న గారు వచ్చి మనంది స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాము. రెండు చేతులు ఆకాశము పట్టుకు చాపి, నన్ను సృష్టించుకున్నది కేవలము ఆయన ఆరాధించడానికి.
కేవలం ఆయన గణపరచడానికి, కేవలం ఆయనను కొనియాడడానికి, ఆయనను కొనియాడడానికి కోట్లాది కెరూబులు ఉన్నారు ఆయనకి, కోట్లాది శ్రేష్ఠులు ఉన్నారు ఆయనకి. విశ్వమంతటి చేతులు ఆరాధించబడుతున్నాయి ఆయన. ఆయనను తన పుస్తకగా, తన స్వరూపముగా నిర్మించుకున్న నీకు నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇస్తున్నారు తండ్రిలారా. దేవుని ఆరాధించడం అంటే ఇది వట్టి విషయం కాదు. నువ్వు అనాలోచనగా ఉంటే ఆరాధనమైన ఆనందాన్ని, ఆరాధనమైన ఆశీర్వాదాన్ని కోల్పోతావు తండ్రిలారా. ఆరాధన కేకుల ద్వారా ఎన్నికో గోడలు కూలిపోయాయి. ఆరాధనతో, పాటలతో ప్రార్థన చేస్తే చిరసాలలు బ్రతులు చేయబడ్డాయి. ఆరాధన ద్వారా దయ్యాలు పారిపోయాయి, రోగాలు పారిపోయాయి, ఇంకా జీవితాలు మారుతాయి. ఆరాధన ద్వారా దేవుని సన్నిధి, దేవుని దూతలు దిగివచ్చే స్థలము ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే ఆయనను ఆరాధించే సమయము. హృదయాంతరంగంలో నుండి, ఇది మనసంతరంగంలో నుండి నీ హృదయము ఈ రోజు ఒక అత్తరు బుద్ధిగా, ఇదిగో నీ హృదయం పగలబట్టి కన్నీటితో కనుక ఆయన ఆరాధన చేయడం నేర్చుకుంటే, నువ్వే పోరాటాలతో ఉన్నా, నువ్వే కన్నీలతో ఉన్నా, ఏ అవమానాలతో ఉన్నా, ఏ వ్యతిరేకతలు, ఇది ఏ బలహీనతలు నీకు ఎదురు ఈరోజు ఇదిగో సింహాల బారులాట నీ ఎదుట ఏ స్థితిలో కానీ నువ్వు అదే పరిస్థితులు పట్టుకుని, అదే కన్నీటిని పట్టుకొని, అదే అవమానాలను పట్టుకొని అయ్యాని ఆరాధన కేకలు వేయగలిగితే నీకోసం ఎదురు చూస్తున్న ప్రేమ, ఇదిగో నిన్ను హత్తుకోవడానికి దిగి రాబోతున్న సమయం ఇది. నిన్ను ప్రేమించడానికి, నువ్వంటానికి ఎంతో ఇష్టపడుతుంది. ఒకవేళ నిన్నెవరు ప్రేమించట్లేదేమో ఈరోజు ఎవరు నిన్ను ఆదరించట్లేదేమో, కానీ ఆ ప్రేమ నిన్ను మర్చిపోదు, ఆ ప్రేమ నిన్ను విడిచిపోదు. దేవుని సన్నిధి మనల్ని ఆవరించే సమయం ఇది. ఆయన ఆరాధన చేద్దాం అతని బిడ్డలారా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. 7 నెలలలో ఎన్ని మరణాలు నన్ను దాటిపోయాయో, నీకు బదులుగా ఆయన షేబాను కూర్చుని అప్పగించాడంటారా? నీకు బదులుగా నీకు బదులుగా ఆయన ఎంతమందిని అప్పగించాడు బిడ్డలారా. అది నీకు తెలియదు. ఇదిగో నీకు కన్నపడట్లేదు ఆయన దూతలు నేనెంతగా కాపాడుతున్నారు తెలుసా? ఇదిగో నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయకపోయినా, ఆ ప్రేమ మర్చిపోయి నిన్ను ఎంతగానో ఎంత దీర్ఘ శాంతముతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీకు కనపడలేదా? ఆ ప్రేమ మన ఆ ప్రేమ ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావా? నీ గుండెకు ఆయన ఎంత ఎంత నీ దగ్గర కోరుకునేదా మాత్రమే బిడ్డలారా. నీ దగ్గర ప్రేమ ఇంకేమి కోరుకుంటే అటువంటి సమయాన్ని దేవునికి ఇస్తావా? ఇవి నీ బాధలని, నీ అవమానాలు మర్చిపోయి ఒక్క నిమిషము దేవుని సంపూర్ణ విడుదల, ఆయన సన్నిధిలో దాగి ఉంది దేవుని బిడ్డలారా. నీ కన్నులను తెరిచి నీ హృదయాన్ని అత్తడి గుడ్డిలో పగలగొట్టి ఆ రోజు ఆ స్త్రీ చేసిన ఆరాధన నువ్వు చేయగలిగితే కన్నిటితో ఆయన పాదాలను కడిగి నీ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి నువ్వు అత్తడి గుడ్డి పగలగొట్టి ఆయన ఆరాధన నువ్వు చేయగలిగితే నేను కమ్ముకునే వేళ, దేవుని సన్నిధిని ఆవరించే వేళ ఆయన నీ కోరిక ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో నీ హృదయాన్ని ఒక్కసారి తెరిచి ఆయన ఆరాధన చేద్దాము. దేవుని బిడ్డలారా, నడచిన ఎరుగని మార్గములు నడిపిన నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా,
ఎడారితో నడచిన ఏరుగని మార్గములను నడిపిన నా ముందు అలసిన దయవీరు చిత విజయ సంకేత
ఆది నదులన్నీ నీ మహిమను తరంగపు కందులు నీ బలమును నదులన్నీ నీ కీర్తిని ప్రకటిస్తూ ఉన్నాయి, నీ మహిమను వివరిస్తూ ఉన్నాయి, నీ ప్రభావాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి. అయానికి స్తోత్రాలు. అయానికి సమీపించని ప్రదేశంలో నీవు మాత్రమే రచించు అమ్మ దేవుడు అని వివరిస్తూ ఉంది విశ్వమంతా. అయని నేత్రాలు గలవాడవని, అయ్యా నీ ముఖము తేజస్సు కలిగి చూస్తున్నది అని అయ్యా పర్వతాలు మిమ్మల్ని కొని ఆడుతున్నాయి, ఆరాధన చేస్తున్నాయి. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. మేమెంత మా బ్రతుకులంతా గట్టి బ్రతుకురా, నీరే అంటుంది కదా అయ్యా, ఆవిరి వంటిది కదా. అయినా ఈ ఆవిరికి గట్టి కొనుకు మహిమ ప్రభావాలతో కిరీటాలు ధరింపజేసి నీ చేతి గడులన్నిటి మీద అధికారాన్ని ఇచ్చిన దేవుడు అయానికి స్తోత్రాలు. అయానికి స్తోత్రాలు ప్రభువా. మా జీవితకాలమంతా ఆరాధించిన మీరు నాన్ని మేము తీర్చలేము స్వామి. అయానికి కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాము. కోట్లాది స్తోత్రాలు స్తుతులు సమర్పిస్తూ ఉన్నాము. అయ్యా కొద్ది స్తుతి ఆరాధనను మా తండ్రి యేసు నామములో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి అందరం కూర్చుందాము. వాక్య సందేశానికి ముందుగా వైట్ క్యాంప్ నుంచి వచ్చిన సహోదరులు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. త్వరగా రావాలి దయచేసి. త్వరగా రండి బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నా నేడు ఏకారీతిగా ఉన్నావా. హల్లెలూయా.
చాలా సంతోషం. చక్కని పాట పాడి దేవుని నామని మహిమపరిచిన సహోదరులకి వందనాలు. ఈ సమయంలో మనం వాక్య సందేశం దైవజనులు రాజ్ కుమార్ అన్నగారు వచ్చి దేవుని వాక్యాన్ని మనందరికి వివరిస్తారు. ఈ సమయంలో మనం ప్రార్థన పూర్వకంగా విందాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా మీరు అందరూ సంతోషంగానే ఉన్నామండి అని అనొచ్చు. అయినప్పటికీ మరలా మీరు ఉన్నారో లేదో అని మేము ముఖాలను చూసి తెలుసుకుందామండి. మంచిదండి. ఇటు రీతిగా పునరుద్ధానుడైనటువంటి దేవాతి దేవుని నామాన్ని ఆరాధించుటకు ఈ ప్రభువుల ఆరాధనలో అర్హుల మగుటకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇది అవకాశాన్ని కలిగించిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మీతో ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే కృపను దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినందుకు ఆయన నామానికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. త్వరగా ప్రభు యొక్క మాటలను మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. తదుపరి మనం ప్రభు వల్లలోని కూడా స్వీకరించవలసింది ఉంది కనుక సైతం రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. సైతం రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. ఎవరైనా దయచేసి ఒకరు చదవండి. ఆ ఆ ఆ ఉ ఉ ఉ ఉ ఉ ఉ. ఆమేన్. మనమందరం కూడా కళ్ళు మూసుకొని
ఈ రాత్రి దేవాతి దేవుడు మనందరితో ఆత్మనాథుడిగా మన హృదయములను ఆకర్షించే రీతిగా మాట్లాడాలని నాతో మాట్లాడయ్యా అంటే ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున కొలకలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అయా వాక్యము మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడవు. మేము నీ బిడ్డలము ప్రభువా, నీ నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి జీవపు మాటను మేము అంగీకరించి జీవించులాగున ఈ రాత్రి నాతో మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని ఏ రీతిగా ఎదగాలో అని చూస్తున్నావో ఆ రీతిగా మీరు ఎదిగింప చేయమని, అభివృద్ధి పరచమని యేసు నామములో ప్రార్థించి ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ప్రియులారా, ఈ రాత్రి మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ఒకసారి ధ్యానం చేద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం చదువుకున్నాం. ఈ రీతిగా సెలవిస్తున్నాడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు అందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. నేను ఆ వాక్యాన్ని వివరించే ముందు మీ అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడగాలని నేను ఆశపడుతున్నాను. మనం అందరం కూడా ఈ దుబాయ్ ప్రాంతానికి ఎందుకు వచ్చామండి? ఎందుకు వచ్చాం? జీవనోపాధి గురించి వచ్చాం. ఇదే జీవనోపాధి మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది కదా, అవునా కాదండి? ఇక్కడ కంటే ముందు ఉద్యోగాలు అక్కడ బాగా చేశారు కదా. మీరు ఆదివారం వస్తే చాలు, రేపొద్దున రామ్ అని ధైర్యంగా చెప్పగలుగుతాం మనం అక్కడ, అవునా కదా? నిజమే కదా? చెప్పండి. ఇక్కడ అదే ఓవర్ టైం పోద్ది, ఫోర్మెన్కి ఎదురు చెప్పలేము. మనం ఎందుకు వచ్చాం అక్కడికి? డబ్బులు సంపాదించుకోవడానికి. ఇండియాలో డబ్బులు దొరకట్లేదా? దొరకట్లేదా? దొరుకుతున్నాయి. ఇక్కడ 1000 రూపాయలు, అక్కడ 23,000 ఉంది ఇప్పుడు, అవునా కదా? మనీ బికమ్ మోర్ వాల్యుబుల్, అవునా కదా? అక్కడ 20,000 ఇస్తున్నారు, 11,000 12,000 ఇస్తున్నారు. అక్కడ అర్థమైంది నా మాట, అర్థమైందా? అక్కడ జీవితంలో ఎదుగుదల లేదండి, రుబ్బుతున్నారు. కానీ ఎంత గీసి చేసినా ఆ 15,000 1000 రూపాయలే, అవునా కదా? ఎదుగుదల కుటుంబంలో ఎదుగుదల లేదు, సమాజంలో ఎదుగుదల లేదు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల ఎక్కడుంది? ఆదివారం పార్టీ అంటే మనం వెళ్ళిపోతున్నాం కదా ఫ్రెండ్స్తో పాటు, అయినా కదా? ఆదివారం ఫంక్షన్ అంటే వెళ్ళిపోతున్నావా? ఆదివారం పెళ్లి అంటే వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతున్నాం కదండి. మరి నోరు వెప్పేంటి? ఎదుగుదల ఉందా? భౌతికంగా అభివృద్ధి లేదు, సామాజికంగా అభివృద్ధి లేదు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి. ఒప్పుకోండి బాబు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ మూడిట్లో మనకు ఎదుగుదల లేదు కాబట్టి మొత్తం అంతటినీ కూడా మనం ఏం చేసాం? అమ్మా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉన్నాను, పిల్లలు చూసుకోండి, నేను వెళ్ళి వస్తాను బిడ్డలు అంటున్నాడు. బై బై, నేను వెళ్ళి వస్తాను, సంవత్సరం తర్వాత చక్కగా మీ అందరికీ అన్ని బహుమతులు తీసుకొస్తాను, మీరందరూ కూడా ఆర్థికంగా ముందు ఏమవుతారు? ఎదుగుతారు, అవునా కాదండి? చెప్పండి. తండ్రి వాళ్ళకి భరోసా ఇచ్చాడు, అప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు అన్న? అంతే కదా? వెనకాలలో ఉన్న మీరు అందరూ కూడా ఏంటి అంటే, కోట్లు అంట తిరిగితే ఏమొస్తుంది? అదే దుబాయ్ వెళ్తే నెలకి 40,000 సంపాదించవచ్చు కదా, సుమనన్న కదా? ఎందుకంటే అయినా కదా చక్కగా మనం అందరం కూడా ఇన్ని షార్ట్ పీరియడ్ ఏమవుతున్నాం? ఎదుగుదల చెందాలి. అందుకనే అన్ని పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాం మనం, అయినా కదా? ఇప్పుడు మనకి ఎవరు లేరు, ఎవరు చెప్పేవాళ్ళు లేడు. మనల్ని ఎలా బ్రతుకుతున్నాం, ఎలా తింటున్నామో ఆదరించేవాడు అంతకన్నా లేదు.
మనల్ని క్వశ్చన్ చేసేవాడు అసలు లేరు. దైవజనులు పాపం ఏం చెప్తారు, నాన్న రారా చర్చికి, బాగుపడరా, ఎదగరా, ఆత్మీయంగా ఎదగరా అని ఆయన బుడగొట్టుకుని నీ కోసం మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఆ ప్రార్థన ఫలితమే నువ్వు ఈ మందిరంలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవాతి దేవుడు నిన్ను ఎదుగుదల పొందుటకు, అభివృద్ధి చెందుటకు ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాడు ప్రతి వారం. నాట్ ఫర్ యువర్ ఆఫరింగ్. నీ ఆఫరింగ్ దేవుడికి అక్కర్లా. దేవాతి దేవుడు ఏం కలిగి ఉన్నాడంటే నీ మీద ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందరూ చెప్పే భాషలు అదే. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు పర్టికులర్ గా ఈ వాస్తవాన్ని తెలియచేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. నీవు చదివినటువంటి వాక్యము నిన్ను నీకుగానే తేటగా బయలుపరుస్తూ ఉన్నది. నీవు భౌతికంగా అభివృద్ధి చెందాలి, సామాజికంగా అభివృద్ధి చెందాలి, నీవు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని దేవాతి దేవుడు రాత్రి నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నిన్ను చూస్తున్నటువంటి ఏ స్నేహితుడు, ఏ బంధువు, ఏ మిత్రుడు, ఏ విధమైనటువంటి సంబంధులు నీలో ఇటువంటి ఎదుగుదల కావాలని కోరుకున్నావు. అవునా కదా? ఎప్పుడు చూసిన ఇంట్లో చూడండి వాళ్ళు బిల్డింగ్ కట్టేసేవాళ్ళు, అక్కడి నుంచి వచ్చి అప్పుడు నువ్వు సామాజికంగా ఎదగాలంటే నిన్ను ఎవడు ఒప్పుకోవట్లేరు బాబు. రాత్రి నేను చెప్తున్నాను, నా ఫోర్మెన్ గారు ఒకటే పేరు, मेरा फोरमैन हमेशा मेरे को परेशान करता है, यार कैसे इसका साथ नहीं गए यार, हमेशा के लिए यार मेरा साथ भी थोड़ा बढ़ाने के लिए बोलेगा तो नहीं काम करो, काम सीखो पहले बाद में पूरा। सही है कि नहीं? सही है ना? लेकिन यीशु मसीह कह रहे हैं इस रात को, आप इसका वचन पढ़ेगा तो, आपका इसका साथ चलेगा तो, आपको इसका आराधना करेगा तो वो आपको आशीर्वाद देगा। हालेलुया, आशीष देगा, आशीर्वाद देगा, आपका जीवन भलाई करेगा, आपके अंदर इन्होंने बहुत कुछ करेगा। हालेलुया, हालेलुया। ఈ 3 పాయింట్లు మీరు మర్చిపోవద్దు. మీతో పాటు ఉన్నవాడు ఎవడు కూడా మిమ్మల్ని ప్రోత్సహింపుడు. కానీ పరిశుద్ధ వాక్యం అంటుంది, నీవు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందు. ప్లాట్ఫారం దేవునికి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నిన్ను అభివృద్ధి చెందమంటున్నాడు, నిన్ను ఎదగమంటున్నాడు, నిన్ను ఎదగమంటున్నాడు. దేంట్లో తెలుసా? కృపయందు నువ్వు ఎదుగు. అందుకునే గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఎవరిలో ఎదగాలి? దేవుని యొక్క కృపలో ఎదుగుదల. దేవుని యొక్క కృపలో ఎదుగుదల మర్చిపోకూడదు. నువ్వు ఎలా ఎదుగుదల పొందాలి? 1, భౌతికంగా ఎదుగుదల పొందాలి. 2, సామాజికంగా అభివృద్ధి పొందాలి. 3, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుదల పొందాలి. ప్రభువు నిన్ను కోరుకున్నది ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు ఈ రాత్రి ఎదగవలసింది డబ్బు సంపాదించడంలో కాదు. నువ్వు ఎదగవలసింది నీ బలాన్ని సంపాదించుకోవడంలో కాదు. నువ్వు ఎదగవలసింది మరేదో మెట్టుల కొరకు ఎదుగుదలను అభివృద్ధిని కోరుకోవడానికి కాదు, కానీ నిత్య జీవము పొందగలిగేటువంటి అవకాశము దేవాతి దేవుడు నీకు నాకు ప్రసాదింపచేయుటకు ఆయన నీ కొరకు నా కొరకు త్యాగము చేసి నీ జీవితాన్ని ఏమాత్రము కూడా శత్రువైన వాడు ఎత్తుకుని పోకుండా నీ యొక్క చుట్టూ కూడా ఆయన మా కూర్చుని వేసి నీ పైన ఆయన యొక్క కృపను విస్తారంగా కుమరింపజేస్తున్నాడు. చెప్పలేదు నమ్మకమైన తెలుసు. అందుకనే ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు, నీ ఎదుగుదల కోరుచున్నాడు, నేను అభివృద్ధి పొందాలని కోరుచున్నాడు. నీవు జీవించే విధానంలో ఏ నరుడు నీకు ఏలెత్తి చూపించకూడదని నీ అనేక మార్లు పడిపోయినను నిన్ను లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే we have to grow in Christ. మనం ఇప్పుడు ఎక్కడ ఎదగాలి? దేవుని కృపలో ఎదగాలి. పక్కన నుంచి దేవుని కృపలో మనం ఎదుగుదల గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపలో మనం ఎదగాలి. ఎందుకో తెలుసా? ఎటు చూసినా సమాచారాలు
ఇటు చూచున్నా ఇటు చూచున్నా ఇటు చూచున్నా అర్థం కూడా చేతులు ఎత్తి దేవుని నామాన్ని మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృప ఎంతో జ్ఞానమందును మీరు దూరం కావాలి. లెట్స్ గ్రో ఇన్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? ఎటు చూసినా ఏమన్నా పిల్లరా ఏ విధంగా ఉంటుందో రేపటి దినము నీకు నాకు తెలియదు. దొంగ వచ్చినట్లుగా ఆయన రాబోతున్నాడా? నీ సిద్ధపాటు కలిగి ఎదగాలి. ఇంకా సమయం లేదు. ఆలస్యం చేస్తూ ముగించాలని ఆశపడుతున్నాను. నీవు దేవుని వాక్యం ముందు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ముందు నువ్వు ఎదుగుదల చెందాలి. చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే పిల్లల్లో ఏం లేదంటారు. మొట్టమొదట వాడు సరిగ్గా అన్నం తినకపోతే ఏమంటారు? వాళ్ళు ఎదుగుదల లేదండి, వాళ్ళ బలం లేదండి, వాళ్ళ జ్ఞానం లేదండి అని అందరూ అంటుంటారు. ప్రభు కూడా అదే చూస్తున్నాడు. నా ప్రియబిడ్డల్లో వాక్యం అనేక అర్థం ఉన్నదా? గతించిన వారంలో దైవజనులు మనందరికీ కూడా ఏమని చెప్పారు? సర్వాల కవచాన్ని ధరించుకుని మనం అందరం కూడా ఆత్మ ఖడ్గాన్ని చేత పెట్టుకోగలగాలి. రేపటి దినములో నీవు ఏ విధంగా ఏ ప్రాంతంలో సర్వే అయిపోయి నీకు నాకు తెలియదు. వీటినన్నిటినీ వాక్యాన్ని నీ హృదయం అనే పలకల మీద రాసుకో అని జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు మనందరినీ కూడా ఇప్పుడే హెచ్చరించాడు. ఇవన్నీ ఇప్పుడు దైవజనుడు ఎందుకు చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. ప్రభు నీతో చెప్పమని చెబుతున్నాడంతే. ఆశామాషిగా తీసుకోవద్దు.
నువ్వు ఉన్నటువంటి సమయం బహు కొంచెముగా ఉన్నదని నువ్వు ఎరగాలి. అందుకని యూ హ్యావ్ టు గ్రో ఇన్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వాక్యమును ఎదగాలిప్పుడు. అందుకనే చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ సమయం బహు తక్కువగా ఉంది కాబట్టి ఈ మాటను కూడా చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో దేవుడి మాటలు సెలవిస్తున్నాయి. చదవండి ప్రియులారా. మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ఈ మాటలను అండర్లైన్ చేసుకోవాలి. ప్రభు దయాళుడాన్ని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, ప్రమస్తన, దూషణ మాటలను మాని చక్కగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో నిమిత్తము పాలన ఆపేక్షించుడి. ఆ పాలన మాత్రం మీరు ఏం చేయగలగాలి? ఆపేక్షించాలి. పిల్లలకి ఎదుగుదల లేకపోతే ఈ రోజుల్లో ఏం చేస్తున్నావు? చెప్తుంటే నా పిల్లలు కాబట్టి నేను తొందరగా చెప్తాను. హార్లిక్స్ కొంటాను నేను, ఎదుగుదల కోసం తీసుకుంటాను. జస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. లేకపోతే కంప్లైంట్ అండ్ బికమ్ హై. కదా చదువు కూడా అదే అంటున్నాడు. నాయనా, యవనస్తుడు దేవుని చేత తన నడతను శుద్ధి చేసుకుంటాడు. ఆయన వాక్యాన్ని బట్టే, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు, ధ్యానించేవాడు. ఏంటంటే మీకు ధన్యత వద్దా? మరి మాట్లాడేది నూరు వస్తుందే. హల్లెలూయా. నేను ధన్యుడని గట్టిగా చెప్పండి. నేను ధన్యుడనే. ఈ పక్కన ఉంటే చెప్పండి, మన ధన్యులమన్నా. ఎందుకని ధన్యుడు నువ్వు? ఈ రాత్రి యు ఆర్ గ్రోయింగ్ విత్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఇది పైకి చూపిస్తూ, నేను దేవుని వాక్యములో ఎదుగుచున్నాను కనుక నేను ధన్యుడని. ప్రభాకరాన్ని ఇక్కడ ఫోటోలు తీయట్లా, కానీ ప్రభు స్కాన్ చేస్తున్నాను. నేను పైనుంచి పైకెత్తున్న స్కాన్ చేస్తున్నాను. ఆశీర్వాదం కావాలనుకున్నాడు మాత్రమే పైకెత్తండి, లేకపోతే దించి దేవుడిని ఎక్కడ చేస్తాడు. ఎదుగుదల కావాలనుకున్నాడు లేకపోతే ఆశీర్వాదంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు మెత్తడు కనుక దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? నన్ను నీకు బూస్ట్ ఇస్తాను రా. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని నీకు ఇస్తాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? నా వాక్యాన్ని ధ్యానించుచున్నావు గనుక నిన్ను ధన్యవాదుగా చేయబోతున్నాను, నిన్ను ధన్యుడిగా చేయబోతున్నాను. హల్లెలూయా. నీ వాక్యం హృదయానుసారం ఒప్పుకున్నారు కదా? హృదయానుసారం ఒప్పుకున్నారు కదా? ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? నిన్ను బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బ్రతికించేస్తుంది దేవుని వాక్యం. ఇంకేం చేస్తుంది? అయ్యి బాబు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. పాట పాడేస్తున్నామంటే ఏదో పల్లె అయిపోతుంది, శరణం, దాని వెనకాల మనం అందరం కూడా పరిగెత్తేస్తున్నాం. కానీ ఒకసారి సేలా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఒకసారి ఆగు, విను, ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది.
నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. ఇంకా వస్తుంది కృప, శక్తి, సంపూర్ణతను కూడా నీకు దయచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎదగాలి? భౌతికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదిగిపోయే మాటలు వింటేనే. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయమైన పలక మీద ఈ 3 పదాలు రాసేసుకుంటే ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా సమయం దొరికినప్పుడు వీటిని గురించి మనం వివరించుకుందాం. We have to grow in హల్లెలూయా. హల్లెలూయా. మనం ఆత్మలో ఎదుగుదల కలిగినటువంటి వారుగా ఉండగలగాలి. ఇంకా మనం కంటిన్యూషన్ చేసుకున్న తర్వాత ఈ మాటలు దేవుడు మనల్ని బలపరిచి మనల్ని ఇంకను కూడా ఎదుగుదలింపజేయునుగాక. ఆమేన్. ఎదుగుదల కావాలన్న వాళ్ళందరూ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెलूया। आप जैसे ये वचन पढ़कर सुनकर आपने ऐसे ही फॉलो करेगा तो परमेश्वर हमेशा के लिए तुमको भलाई करेगा। सही कि नहीं? एक मन कुछ नहीं करेगा तो भी प्रॉब्लम नहीं है, अगर कुछ फायदा नहीं है तो भी प्रॉब्लम नहीं है, लेकिन आप प्रार्थना करो, चिंता मत करो, आपके परेशान पूरा परमेश्वर की ऊपर ही रख लो। इन्होंने कहा है आप बच्चे इसलिए आपने बहुत परेशान उठाता है, इसलिए आपने क्या होता है, क्या होता है, थक जाता है। समझ नहीं? ये चाक लेके जाएगा तो सेफ्टी ऑफिसर को मालूम है, और इसलिए कहता है कि हमेशा सेफ्टी रहो, सेफ्टी करो। आप इसलिए सेफ्टी जैक पहनो, नहीं तो वेस्ट पहनो, सब कुछ इसलिए बोलते हैं थकने के लिए, थकने के लिए बोलते हैं, नहीं होने के लिए बोलते हैं, इसलिए सेफ्टी फॉलो करने का। इसलिए परमेश्वर कह रहे ये सेफ्टी वचन फॉलो करो, आपको इधर नहीं मिलेगा तो आप नहीं सोचने का मेरा बेटा का शादी नहीं हो रहा है, मेरा घर का पालन कुछ नहीं हो रहा है। अरे जाने दे सब कुछ, आपकी फल ऊपर है, जाने दे सब कुछ। आपकी भरोसा किसी का ऊपर न चाहिए, राजकुमार का ऊपर नहीं रखने का, पास्टर जी का ऊपर नहीं रखने का। फादरी जी आपके लिए कुछ प्रार्थना करेगा, बस ये विनती यीशु मसीह ने सुन रहे। वो जब सुनेगा ना, वो जैसे ही आपको देखने के लिए हमेशा के लिए क्या करते हैं, बच्चा जीने दो, आगे जाने दो, आगे जाने दो, कब तक तुम जाते रहेगा। वो एक बार देखेगा, एक ही बार देखेगा तुम्हारा साइड में, उसी टाइम आपको परमेश्वर उठाएगा। हालेलुया, हालेलुया। ఈజీ లాంగ్వేజ్ నేను చెప్తాను, మంచి పాట పాడండి, ఆ ఒక్క వీలు వైరల్ అయిపోయింది అంతే, అవునా కదా అని చెప్పండి, ఒక్క వీలేనండి మొత్తం అంతా కూడా వైరల్ అయిపోయింది। దేవుడు నిన్ను అలా వైరల్ చేసేస్తాడు, లోకానుసారంగా కాదు, ఆత్మానుసారంగా। ఆమేన్। మీకు అర్థం అవ్వాలని నేను ఈ మాటలను చెబుతున్నాను నా ప్రియ సహోదరులారా। దేవుని యొక్క వాక్యాన్ని నీవు పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు ఆయన నామం పేరట నీవు ఎదుగుదల పొందుతావు। నువ్వు ఇప్పుడు ఈ వాక్యాన్ని విని దీన్ని ఆరగించి దీన్ని అవలంబించినట్లయితే ఏమవుతావు, ఏమవుతావు, భౌతికంగా ఎదుగుదల పొందుతావు। రెండవది సామాజికంగా ఎదుగుదల పొందుతావు। మూడవది ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందుతావు। అందరూ కూడా కళ్ళు మూసుకుంటా। పరిశుద్ధుడు ఆత్మనాథుడు నీకు వందనాలనైనా, ఈ రాత్రి ప్రభువా మా ఎదుగుదలను కోరుకునేవాడు నీ ఒక్కడవేనయ్యా। మమ్మల్ని నీ బిడ్డలుగా కమి నీ నిద్రను వేసి నీ రక్తము కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీ మందిరావరణలో కూర్చుని అర్హతనిచ్చారు। ఈ యోగ్యత లేని మమ్మలను మీరు ప్రభువా శివాన్ని నుండి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రమయ్యా। అల్పులము అయోగ్యులము గడ్డి పుచ్చుకుంటూ విలువలేటువంటి వారి మమ్మలను నీ రక్తంలో కడిగావు, మా కొరకు త్యాగం చేయావు ప్రభువా। చివరి మాట చిందించి అంతవరకు మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచారు। మీ చిటికి మీరు ఆశిస్తున్నారు మేము ఎదగాలని, మేము అభివృద్ధి పొందాలని,
ఈ ప్రాంగణంలో కూర్చుని ఎవరైతే నీ మాటలను విన్నారో యేసు నామములో అభివృద్ధి ప్రార్థన చేస్తున్నాను. నీ కృపను వర్ధిల్లింపచేయమని, నీ నీతిని వర్ధిల్లింపచేయమని, నీ మార్గములో నడిపింపచేయమని యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మాటలను దీవించునుగా దైవజనులు ప్రతి రక్షకుడిని యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పోయిన వారం మనం ధ్యానించుకున్న వాక్య భాగాన్నే కంటిన్యూ చేద్దాం. కొన్ని వచనాలు మాత్రం మిగిలిపోయాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం నుండి 19వ వాక్యం నుండి చదువుకుందాం. అబ్బాయినై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడి నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తిని నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చాలమ్మా, ఒక క్షణం ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, నమ్మదని గొప్ప దేవా, ఈ రాత్రి ఇంతవరకు మీ సేవకుడి ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలని మీరు కోరినందుకు స్తోత్రాలు. మీ కృపలో అవి మేము అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఇంకా కొద్దిసేపు నీ మాటలు వింటుండగా మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని వినిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. పోయిన వారం సర్వాంగ కవచాన్ని ధ్యానించుకునే సమయంలో చివరిగా 7వ ఆయుధం ప్రార్థన అని విన్నాం. 7వ ఆయుధం ఏంటి? ఆ ప్రార్థన గురించి చెప్పిన తర్వాత పౌలు గారు ఒక విన్నపం చేస్తున్నాడు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుడి. ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను నేను. అంతర్జాతీయ ప్రసంగికుడు, బైబిల్లో 13 పత్రికలు రాసిన వ్యక్తి, శిష్యులందరిలో అపోస్తులందరిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్న ఈయన సంఘానికి ప్రార్థన సహాయాన్ని కోరుతున్నాడు. అప్పుడు దేని బిడ్డలారా, ఒక దైవజనుడైనటువంటి పౌలుకే ప్రార్థన అంత అవసరమైతే ఈ రోజున మనకు ఎంత అవసరం దేని బిడ్డలారా. ఈ రోజున ఆయన పనిలో ఉన్నటువంటి మనందరికీ కూడా ప్రార్థన చేసే ప్రార్థన పరులు కావాలి దేని బిడ్డలారా. మీరందరూ కూడా ప్రార్థన పరులుగా మార్చబడాలి. మీరు మాకేదో ఇచ్చి ఏదో తినిపించాలని మేము ఎప్పుడు కోరుకోము. మీరు మా కొరకు ప్రార్థన చేస్తే చాలు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది పిలిపించి భోజనం చేసి అన్న మంచిగా తింటేనే సంతృప్తి అన్నట్టుగా ఆలోచిస్తారు. చాలా మంది చూస్తాను నేను. కానీ మా గురించి ప్రార్థన చేసేవారుగా మీరు మార్చబడగలిగితే మాకు అంతకంటే సంతోషం లేదు అనమాట. పౌలు తన గురించి తాను ప్రార్థన చేయమని కోరుతున్నాడు. చాలా చోట్ల ఆయన చెప్పాడు. తెస్సలోనియులకు రాస్తూ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించాడు. అక్కడ మా కొరకు ప్రార్థన చేయండి అనే మాటను అక్కడ మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ప్రతి రోజున మనం ధ్యానించుకుంటున్నటువంటి ఈ సర్వాంగ కవచం యొక్క భాగంలో కూడా ఆ విషయాన్ని చెప్తున్నాడు. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని అండర్లైన్ చేసుకుందాం. దాన్ని సోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. అప్పుడు నిజం బిడ్డలారా, పౌలు సంఘాన్ని కోరుతున్నటువంటి విన్నపం మా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు మేము కూడా కోరుకుంటున్నాం. నేనే గాని, ప్రసన్న అనే గాని, రాజ్ కుమార్ అనే గాని, మేము చేస్తున్న పరిచర్యలో మేము నమ్మకంగా పనిచేయనట్లు మీరు అందరూ ప్రార్థన చేయాలి. దేవుడు మనందరికీ పరిచర్యలను పంచిపెట్టి ఇచ్చాడు. నీ మినిస్టర్ వేరు, నా మినిస్టర్ వేరు. మినిస్టర్ అంటే పేరు కాదు నేను చెప్పేది. మినిస్టర్ అంటే పరిచర్య. రామసన్న పరిచర్య ప్యాడు, అభిషేక్ పరిచర్య కూడా ప్యాడు. వాళ్ళు పంచుకుంటున్నారు అప్పుడప్పుడు. ఎవరి పరిచర్య కాదు. స్టెఫెన్ పరిచర్య స్టెఫెన్ది వెనక కూర్చుంటున్నాడు. ఆమె హల్లెలూయా. మనమందరూ ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి. రకరకాల అవాంతరాలు మా జీవితంలో ఎదురవుతున్నాయి దేని బిడ్డలారా. అడుగు అడుగునా మాకు శ్రమలు. మీకు తెలుసో లేదో, నా బ్రతుకుల్లో నేను చూసినటువంటి నిందలు, అపనిందలు అసలు మీ ఊహకు అందనివి.
అనేక నిందలు నేను భరించాను దేవుని బిడ్డలారా. నేను అందరికి ఛాన్స్ ఇస్తాను నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి. వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాలను బట్టి ఎన్నో సార్లు నా గుండె బరువెక్కింది దేవుని బిడ్డలారా. ఈ పరిచర్యలో నేను ఎన్నో నిందలు నేను భరించాను దేవుని బిడ్డలారా. ఎన్నో అపనిందలు నా జీవితంలో నేను చవి చూశాను. కానీ మీరు నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇంటి దగ్గర కూడా నాకు ఆత్మీయ స్నేహితులు చాలా మంది ఉన్నారు. దైవజనులు చాలా మంది నాకు మనసుకు దగ్గరగా ఉండే వాళ్ళు ఉన్నారు. నన్ను రక్షణలోనికి నడిపించిన నా సేవకుడు కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఆయన కలుసుకోగలిగాను. మనం దాదాపు 2 గంటలు మాట్లాడి నాతో. ఆ దైవజనుడి దగ్గరికి పోవడానికి మనం ఇష్టపోవడం, వెళ్ళలేం కూడా, ధైర్యంగా మాట్లాడలేం కూడా. మా ప్రాంతంలో ఉన్న చాలా మందికి ఆయన తెలుసు. ఎన్నో విషయాలు చెప్పారు దేవుని బిడ్డలారా. రాబోయే రోజుల్లో భయంకరమైన సంగతులు జరగబోతున్నాయి. మనమందరం కూడా మన జీవితంలో ఆత్మక్రియలు జరగాలి. అనేకులమైనటువంటి మనం ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి దేవుని బిడ్డలారా. ఆమేన్. చుట్టి పోకముందు చాలా మంది తక్కువగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువైతున్నారు. అంటే మీరు చాలా మంది పని చేస్తున్నారు అనమాట. చాప్ కింద నీళ్ళలాగా చాలా మంది పనిచేసే వాళ్ళు బయలుదేరారు. హల్లెలూయా. చాలాసార్లు కుంగిపోయాను. అసలు ఈ సంఘ ప్రారంభంలో ఎన్నో కన్నీళ్లు కార్చాను నేను. ఒక తమ్ముడు కృష్ణ డిస్ట్రిక్ట్ తమ్ముడు రమేష్ అనే తమ్ముడు నాతో పాటు ఉండేవాడు. మీరు చాలా మంది తెలుసు. నన్ను ఎక్కువగా ప్రేమించిన తమ్ముడు ఆ తమ్ముడు. రమేష్ నేను కలిసి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ సంఘం ప్రారంభం కావాలి అని నేను ఎన్నో సార్లు బాధపడిన రోజులు ఉన్నాయి దీని బిడ్డ. మేమందరం కలిసి సోనాపూర్ వెళ్ళేవాళ్ళం. ఇక్కడ నుంచి అల్కుస్లో ఉన్న వాళ్ళని, అవేర్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి సోనాపూర్లో ఆరాధన చేసుకుని మళ్ళీ వచ్చేవాళ్ళం. నేను గురువారం రాత్రి బయలుదేరేవాడిని. నేను ఉండేది శశి, మీ క్యాంపులోనే ఉండేది. నేను గురువారం రాత్రి బయలుదేరితే ఎప్పుడో వచ్చేవాడిని. ఇప్పుడు నాకు కారు లేదు, మెట్రో, బస్సు, సైకిల్ తప్ప ఇంకేది నేను చూడలేదు. సైకిల్ మీద తిరిగిన రోజులు నాకు చాలా జ్ఞాపకం ఉంది. ఎందుకు ఈ విషయాలని మీతో చెప్తున్నానంటే, మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మేము ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించినట్టు ఈ రోజున మా ముందున్నటువంటి మా విజన్ ఏంటంటే, అబుదాబిలో ఆరాధన ప్రారంభం కావాలి, అల్కుస్లో రాజకుమార్ వల్ల ఆరాధన ప్రారంభం కావాలి. దాని కొరకు మీరు ప్రార్థన చేస్తే చాలు దేవుని బిడ్డలారా. నా హృదయంలో భారం పెరిగిపోతుంది. అనేక ఆటంకాలు వస్తున్నాయి. అబుదాబిలో ఆరాధన ప్రారంభం కావడానికి అనేక సార్లు మాలో మేము బాధపడుతున్నాం. మన సంఘ పరిస్థితులు కూడా సరిగ్గా లేవు. అంటే మేమందరం బాగానే ఉన్నాం సైనికులందరుగా, కానీ ఆర్థిక పరిస్థితులు బాగలేవు. ఎక్కడ మనము సోనాపూర్లో ఆ హాల్ తీసుకున్న తర్వాత తిరిగి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు దేవుని బిడ్డలారా. మీరు చాలా మందికి తెలియదు అది. మాలో మేమే మదన పడుతున్నాం, బాధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడే మనల్ని పోషిస్తున్నాడు. ఆమెను హల్లెలూయా. మన సొలొమోను అయితే కారులో పడుకున్నాడు మొన్నటి వరకు. అసలు మేము ఎక్కడ పడుకుంటామో, ఎక్కడ తింటామో, ఎక్కడ ఉంటామో, బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మీరు మా కొరకు ప్రార్థన చేస్తే చాలు. పౌలు ప్రార్థన కోరినట్టుగా ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ప్రార్థన కోరుతున్నాను దేవుని బిడ్డలారా. మీరందరూ అభివృద్ధి పొందాలని దేవుని వాక్యాన్ని విన్నాం మనం. మీరందరూ కూడా ఆశీర్వదించబడాలి, అంతకంతకు ఎదగాలి అని విన్నాం. దాదాపు 2006 సంవత్సరంలో పాట రాశాను నేను. ఎదగాలి మనమంతా. మా ఊరు తమ్ముళ్ళందరూ కూడా కొంతమంది కలిసి ఒక ఇంట్లో ఒక అన్న విల్లాలో ఉండేవాడు. ఆ విల్లాలోకి వెళ్ళి ఒక 2 రోజులు అక్కడే ఉన్నాం. ప్రార్థన జరిగింది. ప్రార్థనలో వాక్యం దేవుడు మాతో మాట్లాడాడు. అదే వాక్యం పాటగా మారి నా హృదయంలో నుంచి వచ్చింది, నా చెయ్యి రాసింది. ఇప్పటి వరకు మన సంఘంలో ఆ పాట పాడుతున్నాం. కానుకలు అప్పుడు పాడదామా? అదే బల్ల తర్వాత పాడదాం. తొందరగా ముగించడానికి ప్రయత్నం చేసిన ఓన్లీ ప్రార్థన సాయాన్ని కోరుతున్నాను. ఇంకో ప్యాసేజ్ చదువుతామా? ప్రియ సహోదరులను ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు నా సమాచారము తెలుసుకుంటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఈ వాక్యంలో పరిచారకుడైన తుకికు గురించి మాట్లాడుతున్నాడు. నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడంట ఆయన. ఆమేన్. ఈ రోజు మనందరం కూడా నమ్మకమైన పరిచారకులుగా ఉందుము గాక. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను నమ్మకంగా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, నమ్మకమైన వానికి దీవెనలు చెప్పండి ఒకసారి అందరూ కూడా. నమ్మకమైన వానికి పెట్టుకోవట్లేదు చేదు. ఏం నమ్మకం లేదా నీకు?
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. మన సోమరిపోతులమైనాం కాబట్టి చెల్లిని లేపాడు దేవుడు. రోజు ప్రార్థన జరుగుతున్నాయి. మనం సోమరిపోతులం అయిపోతున్నాం. అంటే మనకు పనులు ఉన్నప్పుడు ఉన్నాయి, కానీ లేనప్పుడు మాత్రం తప్పకుండా పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. చెల్లి కూడా పంపుతున్నటువంటి లింకు మనందరూ షేర్ చేసుకుందాం. ఆ ప్రార్థనలో పాల్గొందాం. మీరు ప్రార్థన అంశాలు చెప్పండి. శనివారం కూడా మళ్ళీ బైబిల్ స్టడీ ప్రారంభం కాబోతుంది దేవుని బిడ్డలారా. అందరూ కూడా పాల్గొని దేవుని నామమును మహిమపరచాల్సింది. ఒక మంచి మాట, నాకు నచ్చిన మాట ఏంటంటే, ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మంచిదే, ఇర్మియా గ్రంథంలో రాయబడినట్టుగా. కానీ మనం కూడా ఎట్లా ప్రేమించాలంట? చివరి మాట ఏమంటున్నాడు? ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తేనే మనకు కృప కలుగుతుంది. యేసు ప్రభువును శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆయన్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే కృప కలుగుతుంది. ఆమేన్. ప్రభు భోజన సంస్కరణలోకి వెళ్దాం. అందరూ కూడా సిద్ధపడదాం దేవుని బిడ్డలారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి చదువుదాం. రాజకుమార్ వస్తారా? ప్రసన్న, మాణిక్యం, నాన్న ముందుకు రండి, చదవమ్మా. నేను మీకు అప్పగించుకొని ప్రభువు వలన పొందుతిని. యాత్ర ముందుకు రండి. రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీని నుండి త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్ర నుండి త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి తాగవలెను. చాలా ఇందుకు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మన హృదయాన్ని సిద్ధపరుచుకుందాం. ఇంకా ఎవరితోనైనా సమాధానంగా లేవేమో, ఇంకా ఎక్కడైనా ఆయన ఆయుస్సు పెడుతున్నావేమో, యేసయ్యా నన్ను క్షమించండి, నన్ను ప్రత్యేకపరచండి అని అందరూ కూడా ఆయన పాదాలు పట్టుకుందాం దేవుని బిడ్డలారా. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు, 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభు భోజన సంస్కరణలోకి వెళ్ళిపోతున్నాం దేవుని బిడ్డలారా. మంచి మనస్సాక్షి నీలో ఉన్నట్లయితే నువ్వు ధన్యుడు. లేకపోతే దాన్ని సంపాదించుకోవడానికి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడు. ప్రభువా నన్ను క్షమించండి, అయ్యా నన్ను మన్నించండి, నీ రక్తంలో కడగండి ప్రభు అని ఆయన పాదాలు పెట్టుకుందాం దీని వల్ల. జీసస్. 2 క్షణాలు, 2 నిమిషాలు అందరూ కూడా నోరు తెరిచి జీసస్. రొట్టె కొరకు మన మధ్యలో ఉన్న దైవ సేవకులు రాజకుమార్ గారు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ద్రాక్షరసం కొరకు స్వార్థికులు ప్రసన్న గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, శ్రేష్ఠుడా, మహోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. ఈ యొక్క ప్రభువా ప్రభుత్వాలకు వల్ల దినాన్ని మేము అందరం కూడా నీ నామాన్ని తండ్రి ఇటు రీతిగా తండ్రి ఐక్యతగా కూడి నిన్ను జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినందుకు వందనాలు. మా కొరకు నలవేసిన వాడానికి స్తోత్రాలనైనా, మా పాపముల కొరకు తండ్రి అయా బలియాగడానికి స్తోత్రము. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇది నా శరీరం అని నువ్వు చెప్పినప్పుడు ప్రభువా నాయనా మేమందరము కూడా తండ్రి విని విశ్వసించి ఈ రాత్రి నాయనా నీ శరీరము ముందుగా మోకరించి ప్రభువా మా హృదయంలోనే ప్రభువా నేను తండ్రి శుద్ధి చేసుకుని అయ్యా అంటూ తండ్రి నీవు మా కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా అతిక్రమములను విడిచిపెట్టి నైనా నీవు విడిచినటువంటి రొట్టెలో పాలిభాగస్వరం అగుచూ ఉండగా నీ కృప కనికరము మా పైన చూపించమని అడుగుతున్నాం. నీ జాలి చేత నీ దయ చేత మమ్మల్ని ప్రభువా మీరు అయా హత్యమని అడుగుతున్నాము తండ్రి. అయా మమ్మల్ని మీరు క్షమించినందుకై వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థించి ఈ బలలో పాలిభాగస్తులు అగుచున్నాము తండ్రి. ఆమేన్. మహాకనికరం కలిగిన మా మనసే మా కొరకు రక్తపు ముద్దగా మారావు.
నీ కొరకు నేను నీ చివరి బుట్టు రక్తాన్ని చిందించావు, మమ్మల్ని కొనుక్కున్నావు. నీకు స్తోత్రాలు. విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు, విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు. I give you all అయ్యా, నీకు praise. స్తోత్రాలు. Yes, Lord. అయ్యా, ఈ భూమి మీద మాకు విలువ లేదు, Thank you, కానీ Lord. నీ మాటలు అవును తండ్రి. నీకు ఏమి ఇవ్వగలను? We give you glory. జ్ఞానం ఉంది. నన్ను జ్ఞానాలను బ్రతకనిస్తూ, నన్ను జ్ఞాపకనిస్తూ, నన్ను స్థైర్యంగా, చచ్చిన విలువ నాకు దొంగ. Jesus. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నామంటే దీని వెనుక నీకు Thank you, Lord. ప్రకటించిన వారుగా మేము బ్రతికకు Thank you. కావాల్సిన శక్తి మమ్మల్ని మనం We praise you, Lord. ఎవరైనా మనం అయోగ్యముగా అనే మనుషులు మా బ్రతుకులుంటే, మా బలహీనతలుంటే మమ్మల్ని మన్నించండి. పరిశుద్ధుడు, దానికి స్తోత్రాలు. పరిశుద్ధంగా నిన్న సృష్టికి సహాయం చేయమని మమ్మల్ని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము, ఆయన రక్తము మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన సిలువని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఇందులో పాల్గొనాల్సింది కోరుతున్నాను. ఎవరైతే నీటి బాప్తిసం తీసుకుని పరిశుద్ధపరచబడిన అనుభవంలో ఉన్నారో వారు మాత్రమే ఇందులో చేయవేయాలి. దయచేసి జాగ్రత్తగా ఈ యొక్క ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనాల్సింది కోరుతున్నాను. పాట పాడుతుండగా ధ్యానపూర్వకంగా మనందరం కూడా ఇందులో పాల్గొందాం. రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 మనసాక్షి సుధీర్చే మన యేసు రక్తము మనసాక్షి సుధీర్చే మన యేసు మరణ శిక్ష తొలగించే మన శిక్ష You sort of one
ఎవరికైతే ప్రభు యొక్క శరీరము ఆయన రక్తము రానట్లయితే మీ కుడి చేయి పైకెత్తే మీ దగ్గర తీసుకొస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఇంకా మిగిలిపోయినటువంటి ప్రభు శరీరాన్ని ఆయన రక్తాన్ని ఇంకా అనేక మందికి దేవుడు అనుగ్రహించినట్టుగా అనేక మందిని ఆకర్షించినట్టుగా
మన మధ్యలో ఉన్న తమ్ముడు బెన్ని ప్రార్థన చేస్తాడు, అందరం ఎక్కిపోద్దాం. పరిశుద్ధ దేవా, నమ్మదగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. We give you all స్తోత్రాలు glory, తెలుపుతున్నంత Father. ప్రభావ, ఇంతవరకు జరిగిన Jesus. ఆరాధన అంతట్లో మీరు తోడు నాకు వందనాలు తండ్రి ప్రభావ. ఈ బల్ల సంస్కరంలో తండ్రి ప్రభావ మమ్మల్ని పాల్పొందే విధానం చేసిన బట్టి నీకు వందనాలు you, తండ్రి ప్రభావ. నేను జ్ఞాపకం చేసుకున్నట్టుగా తండ్రి ప్రభావ ఇది Thank చేయాలని you, తండ్రి ప్రభావ. తండ్రి నీ శరీరంలోను ఈ రక్తంలోను తండ్రి ప్రభావ మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు. Thank ఆ you, యొక్క తండ్రి ప్రభావ మా పాప శాపాల కొరకు తండ్రి ప్రభావ కలవరి శిలువలో తండ్రి ప్రభావ మా కొరకు Jesus. మరణించి తిరిగి